ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్కు రప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఇటీవల పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ పాకిస్తాన్కు వస్తే ద్వైపాక్షిక సిరీస్లపై దృష్టి సారించొచ్చని కమెంట్ చేశాడు. అయితే బీసీసీఐ వర్గాల ప్రకారం అది సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనేందుకు భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడం లేదు. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం వేదికను మార్చడం లేదా గత ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ను తీసుకురావడంపై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు కూడా జరగడం కష్టమే. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ప్రస్తుతం పాకిస్తాన్తో సత్సంబంధాలు అంత గొప్పగా లేనందున అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఐసీసీ ఈవెంట్ కాబట్టి దీన్ని డీల్ చేయడం కూడా భారత్కు కాస్త ఇబ్బందే. కానీ ప్రభుత్వ అనుమతి లేనిదే జట్టు వెళ్లదు. ఇక ద్వైపాక్షిక సిరీస్ల సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా చివరిసారిగా 2012-13లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగాయి. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్స్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదు. గత ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ను కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత ప్రభుత్వం క్రికెట్ జట్టు పాకిస్తాన్కు పంపేందుకు నిరాకరించడంతో ఇది జరిగింది.